హాయ్ ఫ్రెండ్స్, అనసూయమాత టెంపుల్ చూద్దాం. దత్తశిఖరం నుంచి అనసూయమాత శిఖరం 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇదే అనసూయమాత శిఖరం. శిఖరంపై అత్రి మహాముని అనసూయమాత యొక్క ఆశ్రమం ఉండేదని చెప్తారు. అనసూయమాత పవిత్రతను, భక్తిని పరీక్షించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఋషుల వేషంలో ఆమె ఇంటికి వచ్చి ఆమెను పరీక్షిస్తారు. అనసూయాదేవి త్రిమూర్తులను, చిన్నపిల్లలను చేసి అన్నం తినిపించింది కదా, అది ఈ శిఖరం పైనే అండి. శిఖరం పైన అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఉన్న అత్రి అనసూయ ఆశ్రమంలో జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ చిత్రకూట్లోనే సీతారాములు వనవాసం చేశారు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళటానికి 200 స్టెప్స్ ఎక్కాలండి. అనసూయమాత ఆశ్రమం అనేది పురాణాల ప్రకారం అనసూయమాత నివసించిన ప్రదేశం. ఆమె అత్రి మహర్షి భార్య, దత్తాత్రేయుడికి తల్లి. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు ఒక్కసారి భిక్షాటన వేషంలో అనసూయమాతను పరీక్షించడానికి వచ్చి ఆమె పవిత్రత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారని, ఆమె చేతిలో శిశువులయ్యారని పురాణ కథనం. అనసూయమాత పవిత్రతకు, భక్తికి ప్రతీకగా నిలిచిందండి. అనసూయమాతకు అత్రి మహర్షికి దత్తాత్రేయుడు జన్మించారు. దత్తాత్రేయుని పూర్వం విష్ణు, బ్రహ్మ, శివుని అవతారంగా భావిస్తారు. అనసూయమాత ప్రతిభక్తికి మెచ్చిన అత్రి మహర్షి ఆమెకి అష్టాక్షరి మంత్రోపదేశం చేశారని, దాని ఉపశమనంతో ఆమె మోక్షసిద్ధిని పొందిందని చెప్తారు. ఈ ప్లేసు భక్తి మార్గంలో ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా పరిగణించబడుతుందండి. మాహూర్ చుట్టూ అందమైన ప్రకృతి, పవిత్ర నదీ తీరాలున్నాయి. అసలు అనసూయమాత చరిత్ర అయితే తెలుసుకుందాం. ఫస్ట్, చరిత్రలో స్త్రీమూర్తులను ఎంతగా గౌరవించిన సాంప్రదాయం అండి మనది. కానీ వారి ప్రాతివాక్యం మూలంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు కొందరు. అందులో ఒక అనసూయమాత. ఈ కథ తెలుసుకుంటే ఆమె ఎందుకు అంత గొప్పదయ్యిందో మనకి అర్థమవుతుంది. త్రిమూర్తుల భార్యలు ఎవరికి వారు తమని మించిన పతివ్రతలు లేరని, గర్వితులై ఉంటారని గ్రహించిన నారద మహర్షి వారు కనువింపు కలిగించాలని అనుకున్నాడు. ఒకనాడు త్రిమూర్తుల భార్యల వద్దకు వెళ్ళినప్పుడు ఇనుప గింజలను పట్టుకొని వచ్చి ఒకరి వద్దకు విడివిడిగా వెళ్తాడు. ఒకరి దగ్గరికి విడివిడిగా వెళ్ళి గింజలను వేయించి ఇస్తే తిని సద్బాధని తీర్చుకుంటా అని కోరుతాడు. అవి ఇనుప గింజలు కనుక ముగ్గురు నిస్సహాయులై వాటిని ఎవరూ వండలేరు అంటారు. అప్పుడు నారద మహర్షి, పవిత్రతకు సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు కనుక నేను ముల్లోకాలను మహాపతివ్రత అని కీర్తించబడుతున్న అనసూయమాతని ఆశ్రయిస్తానని చెప్పి అత్రి మహర్షులు వారి ఆశ్రమానికి వెళ్ళాడు. అవే ఇనుప గింజలను అనసూయమాతకి ఇచ్చి వాటిని వేయించి పెడితే ఆకలి బాధను తీర్చుకుంటానని చెప్తాడు. అనసూయమాత మనసులో తన భర్తని స్మరించి గింజలను వేయించి ఇస్తుందండి. నారద మహర్షి తృప్తిగా ఆరగించి జరిగిన విషయాన్ని ముగ్గురు అమ్మలకు చెప్తాడు. ఈ విషయాన్ని నమ్మలేని అమ్మలు ముగ్గురు త్రిమూర్తులని అనసూయమాత పాతివ్రత్యాన్ని పరీక్షించమని కోరుతారు. తమ భార్యల కోరికలు తీర్చదలంచిన త్రిమూర్తులు అత్రి మహర్షి అనుష్ఠానానికి వెళ్ళిన సమయం చూసి వారు మారువేషంలో ఆశ్రమానికి వస్తారండి. అతిథులను ఆహ్వానించిన పిదప మహర్షుల వారు అనుష్ఠానానికి వెళ్ళారు కనుక మీకు ఏ విధంగా సేవ చేయగలను అని అనసూయమాత అడుగుతుందండి. తమకు ఆకలిగా ఉందని మాకు భోజనం పెట్టమని వివస్త్రి అయి భోజనం వడ్డిస్తేనే తాము ఆహారం స్వీకరిస్తామని షరతు విధిస్తారు. భోజన సమయంలో వచ్చిన అతిథిని ఆకలితో తిప్పి పంపితే గృహస్థు పుణ్యము ఉండదు కదా, అతిథి వెంటనే వెళ్ళిపోతారు కనుక అని శాస్త్రవచనం ఉంది కదా. పరపురుషుని ఈ ఎదుట నగ్నంగా నిలిచినట్లయితే పాతివ్రత్యానికి భగ్నం కలుగుతుంది కదా. ఇలా అనసూయమాత భయపడకుండా, అయ్యలారా మీరు ఆసీనులు కండి అని ఆహార పదార్థాలను తీసుకురావడానికి వెళ్ళిందండి. పతియే దైవం అని తలుచుకున్న పాతివ్రత్యం గురించి భయపడనవసరం లేదని వివస్త్రి అయి వచ్చి వడ్డించడానికి అనుమతించి అతిథుల ముందుకు వచ్చిందండి. ఆమె పాతివ్రత్య మహిమ వల్ల త్రిమూర్తులు ముగ్గురు పసిపాపలైపోతారు. ఆ పసిపాపలను చూడగానే అనసూయమాతకు మాతృభావం వల్ల స్తన్యం వచ్చింది. వారికి పాలిచ్చి నిద్రపుచ్చుతుండగా
అత్రి మహర్షులు వారు వచ్చి దివ్య దృష్టితో తెలుసుకున్న మహర్షుల వారు స్తోత్రం చేస్తారు. స్తోత్రానికి మెచ్చి త్రిమూర్తులు నిజరూప దర్శనమిచ్చి వరం కోరుకోమంటారండి. సంతాన ఆపేక్షతో ఉన్న మాకు మీరే పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించమంటారు. తదాస్తు అని దీవించి త్రిమూర్తులు అంతర్ధానం అవుతారు. పతిలోని దైవాన్ని నమ్మి సాధన చేస్తున్న సాధకురాలి గర్వం పనికిరాదు. గర్వం జ్ఞాన సముపార్జనానికి పెద్ద అడ్డంకి. భగవంతునితో ఐక్యమైన వారికి సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని నారదుల వారు చెప్తారండి. చాలా బాగుంది కదా. మీకు క్లారిటీగా చెప్పానో లేదో తెలియదు, కానీ తెలిసిన వాళ్ళైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అనసూయ మాత స్టోరీ మొత్తం చెప్పానండి తెలియటానికి. చాలా బాగుంది కదా. టెంపుల్ అయితే అసలు చాలా బాగుందండి. చాలా హైట్ ఉన్నాయి. నాలుగు టెంపుల్స్ దగ్గరగా ఉన్నాయి. చాలా హైట్లో ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్యామిలీతో వచ్చి అయితే అసలు ఫ్యామిలీతో వచ్చి మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్. ఎక్సలెంట్గా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.